ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. వెంకన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతూ ఉండగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. తిరుమల ఘాట్ రోడ్తో పాటు నడకదారి మొత్తం భక్తులతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. క్యూ లైన్ గోగర్భం డ్యాం వద్దకు వచ్చేయడంతో కొత్తగా క్యూ లైన్లకు వచ్చే భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. వేసవి సెలవుల రీత్యా తిరుమలలో అయితే భక్తుల రద్దీ పెరిగింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, శ్రీనివాస్, తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులు కూడా భక్తుల రద్దీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకోవడంతో తిరుమలలో ఎటు చూసినా కూడా భక్తులతో బారులు తీరిన క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటలకే భక్తులతో క్యూ లైన్లు అన్ని కూడా నిండిపోవడంతో టీటీడీ భక్తుల్ని క్రమబద్ధీకరించేటటువంటి చర్యలకు దిగినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి కూడా భక్తుల్ని క్యూ లైన్ లోకి అనుమతించడానికి కూడా నిలిపివేసింది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లతో పాటు బయట ఉన్నటువంటి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అన్ని కూడా భక్తులతో నిండిపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులకే సోమవారం దర్శనం కావాలంటే 24 గంటల నుంచి 30 గంటల దర్శనం సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించడానికి కూడా నిలిపివేసింది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద భక్తులు నిలిపివేస్తూ రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా క్యూ లైన్ లోకి రావాలని చెప్పి కూడా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమలకు చేరుకుంటున్నటువంటి భక్తులంతా కూడా దర్శనానికి వెళ్లేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా తిరుమలలో నెలకొని ఉంది. ఈ భక్తుల రద్దీ మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు కూడా క్యూ లైన్ల వద్దకు చేరుకొని భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా కూడా అన్నపానీయాలు సరఫరా చేసేటటువంటి చర్యలు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో 3 క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తూ త్వరగతిన భక్తులకు దర్శనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా నిత్యం కూడా 90,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 1,50,000 మంది భక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో వీరందరికీ దర్శనం కావాలంటే 24 గంటల నుంచి 36 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భక్తుల్ని క్యూ లైన్ లో అనుమతించడాన్ని నిలిపివేశామని చెప్పి కూడా టీటీడీ ప్రకటిస్తా ఉంది. ప్రస్తుతం తిరుమలకు చేరుకుంటున్నటువంటి భక్తులు తిరుమలలో ఉన్నటువంటి యాత్రి సముదాయాల్లో బస చేయాలని చెప్పి రేపు ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో వద్దకు రావాలని చెప్పి కూడా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉంది. అయితే కొంతమంది భక్తులు మాత్రం అక్కడ ఉన్నటువంటి టీటీడీ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి. తాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళకపోతే తాము తిరుగు ప్రయాణం అయ్యేందుకు కూడా టికెట్లు బుక్ చేసుకున్నామని, ఎక్కడ వేచి ఉండాలని చెప్పి కూడా భక్తులు అధికారులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది భక్తులకు నచ్చజెప్పి క్యూ లైన్ వద్ద నుంచి కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.